తెలుసు గతంలో వాళ్ళు చెక్కులు వచ్చినప్పుడు ఇళ్లలో చెక్కులు పెట్టుకొని ఇవ్వకుండా ఎట్లా చేసిండ్రు అన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లాంటివి అవన్నీ కూడా మీరు కళ్ళారా చూసిండ్రు. కానీ ప్రజాప్రభుత్వంలో అట్లాంటివి ఏం కూడా చేయరు. ఇదే కాదు, అన్ని పథకాలు కూడా ఇదే విధంగా అర్హులైన వాళ్ళకి ఎవరే పార్టీ అన్న చూడకుండా అందుతాయి తప్పకుండా. ఇంకా మొన్న చూసినాం, ఉగాది రోజు సన్న బియ్యము ఇవ్వడం జరుగుతుందని చెప్పి అది సన్న బియ్యంది స్కీము లాంచ్ చేయడం జరిగింది. 2-3 డేస్ బ్యాక్ రేషన్ షాప్లలో ఈ బియ్యం అనేది ఆల్రెడీ ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు మొన్న కూడా ఒక దగ్గర ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఈ రేషన్ షాప్ దగ్గర సన్న బియ్యం పంపిణీ ప్రోగ్రామ్కి పోయినప్పుడు నేను అన్నుంటి ఇక్కడ ఖచ్చితంగా వీలైనప్పుడు నేను కూడా ఒకరోజు తిని చూస్తా అది అని చెప్పిన. అన్ననో లేదో ఈరోజు ఒకరు ఆహ్వానించిండ్రు పాలకుర్తి పెద్దతండ కొండాపురం పెద్దతండలో ఇన్వైట్ చేసిండ్రు. అక్కడికి వెళ్ళిన నిజంగా ఆ సన్న బియ్యంతో వాళ్ళు వండిండ్రు. రేషన్ షాప్లో తెచ్చిన బియ్యంతో వండి పెట్టిండ్రు. నిజంగా అది ఎక్కడ కూడా వాళ్ళు ఇంతకుముందు ఎట్లుండే అంటే గతంలో దొడ్డు బియ్యం వచ్చినప్పుడు దాన్ని అమ్ముకునేటోళ్ళు, దోశలు పోసుకునేటోళ్ళు, లేకపోతే జొన్నపిండితో బట్టి కొట్టించేటోళ్ళు. కానీ ప్రభుత్వం ఇట్లా అయితే ఇన్ని వేల కోట్లు ఖర్చు అవుతున్నా కానీ ప్రజల కోసమే కదా మనం చేసేది. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ వాళ్ళకు ఉపయోగపడతలేదు. అంటే డబ్బులు ఉన్నోడేమో సన్న బియ్యం తినాలి, పేదోళ్ళేమో దొడ్డు బియ్యం తినాలా? తినే తిండి దగ్గర ఏం తేడా ఉంటుంది? అందరూ కష్టపడేది, కష్టం చేసేది బుక్కడి బువ్వ తృప్తిగా తినడానికే కదా, అక్కడేం తేడా ఉంటుందని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసి మన ప్రజాప్రభుత్వం ఈ సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా చరిత్రలో నిలిచిపోతుంది సన్న బియ్యం ఇవ్వడం అనేది. ఎందుకంటే వృధా పోకుండా అది నిజంగా ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా అది పేదల కోసమే కదా, ఉన్నోళ్ళ కోసం కాదు కదా. ఆ పేదలకి మరి అది ఉపయోగపడే విధంగా ఈరోజు ఏదో చేసినామా చేతులు దులుపుకున్నామా అన్నట్టు కాకుండా ఉపయోగపడే విధంగా మన ప్రభుత్వం చర్యలు చేపట్టి నిర్ణయం తీసుకుంది. నేను తిన్నా కూడా ఇందాక తినొస్తున్నా, ఇప్పుడే భోజనం చేసి వచ్చిన కడుపు నిండా ఆ అన్నంతో తృప్తిగా తిన్నా, బాగుంది. అయితే అడిగిన తిన్న తర్వాత కూర్చునుండే కొంతమంది ఇట్లనే అక్కలు కొంతమంది కూర్చొని ఉంటే ఇంతకుముందు ఏం చేసిండ్రు బియ్యం ఎవరైనా తిన్నారా అన్న అంటే అందరూ మేము తినలే అన్నారు. అంతకుముందు తినేటోళ్ళేమో కానీ 10-15 ఏళ్ళకి వెళ్ళి తింటలేరు సరిగ్గా, ఎవరు కూడా తినలేదు. ఇట్లనే దోశలు ఈ జొన్నలు ఇదంతా చెప్పిండ్రు. మరి ఇప్పుడు ఇస్తారా, అమ్ముతారా, నేను కొనుక్కుంటా అని అడిగిన. మేమెందుకు అమ్ముతాం, ఇంకెందుకు అమ్ముతామా అన్నారు. ఇప్పుడు ఇంత గుప్పెడు కూడా వాళ్ళు అమ్మరు, ఎందుకంటే అవన్నీ వాళ్ళకు ఉపయోగపడతాయి కాబట్టి తృప్తిగా కడుపు నిండా తింటారు. అది ఎవరికి కూడా అమ్మరు. మరి ఇంత మంచి పథకాన్ని తీసుకొచ్చిన మన ప్రభుత్వానికి మన ప్రజలందరి తరపున, పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరి తరపున ధన్యవాదాలు చెప్తున్నా. అందరూ ఎల్లవేళలా రుణపడి ఉంటాం, ఎందుకంటే ఇది అంత మంచి పథకం.